ఆర్టీసీ సమ్మెకు మంత్రి హరీష్ రావు మద్దతు ఉందన్నారు టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డి. రవాణా మంత్రి మహేందర్ రెడ్డికి సమ్మెతో సంబంధం లేదని అన్నారు. రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఆర్టీసీకి పెద్ద మైనస్ అని అన్నారు. మద్దతు ఉంది, నైతికంగా పరోక్షంగా ప్రత్యక్షంగా అన్ని విధాల మద్దతు ఉంది. ఎవరు కార్మికులు కూడా భయపడుతున్నారు. మీడియా మిత్రులకు కూడా మీకు అనుమానం ఉన్న తొలగించుకోండి. హరీష్ రావు గారు నిన్నటి దాకా ఎండి గారు మాట్లాడుతున్నారు. ఇయర్ నుంచి హరీష్ రావు గారి యాక్షన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ చూద్దరు. మీరు బహుశా గంట 2 గంటల్లో గంటన్నర లోపల హరీష్ రావు గారి దగ్గరికి మళ్ళీ మేము వెళ్తున్నాము. వెళ్ళి సమస్యల గురించి మళ్ళీ ఒకసారి వినిస్తాం. సమస్యను పరిష్కరించాలి ప్రభుత్వం, మంత్రి గారు ప్రభుత్వం. హరీష్ రావు గారు మంత్రితో పాటు మాకు అధ్యక్షులుగా మా వైపు ఉంటాడు, మంత్రిగా ప్రభుత్వం వైపు ఉంటాడు. రెండు ఇట్లో అతను ఉండి సమ్మెను నివారించే ప్రయత్నాలు చేస్తాడు. ప్రభుత్వాలు ఎక్కడైనా సమ్మెలు చేస్తాయండి. ఒక నాయకుడుగా అతను ట్రేడ్ యూనియన్ నాయకుడుగా, ఒక ఆర్టీసీకే కాదు అక్కడ ఎంఆర్ఎఫ్ కూడా ట్రేడ్ యూనియన్ నాయకుడు అతను. ఎంఆర్ఎఫ్ కంపెనీలో కూడా సమ్మె నోటీస్ జారీ చేయడం జరిగింది. ఇలా తెలంగాణ ప్రభుత్వంలో ఎంఆర్ఎఫ్ కంపెనీ ఉంది, ఎంఆర్ఎఫ్లో కూడా సమ్మె నోటీస్ ఇచ్చారు. ఇక్కడ ఆర్టీసీగా యూనియన్గా మేము సమ్మె నోటీస్ జారీ చేయడం జరిగింది. హరీష్ రావు గారి దృష్టికి మా యొక్క విషయాలను హరీష్ రావు గారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. మాకు నైతిక మద్దతు ప్రకటించడం జరిగింది. హరీష్ రావు గారు ఖచ్చితంగా ఈరోజు రేపో చర్చలకు ఆహ్వానించి సమస్యలు పరిష్కరించాలని మేము మా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రభుత్వం దగ్గర అయితే తప్పుడు ప్రచారం ఉందో ఆ తప్పుడు ప్రచారాలను నమ్మకుండా వాస్తవ పరిస్థితులు ఈరోజు కార్మికులు ఎంతైతే ఆవేదనతోనో ఎంతైతే తీక్షణంగా ఈరోజు సమ్మెలో ఉన్నారో వాస్తవ పరిస్థితులు మీరు ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించుకోండి.